యేసుక్రీస్తు ప్రభుల వారు మన దగ్గర కోరుతుంది కూడా అదే. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత నువ్వు నేను ఏం చెయ్యాలి అంటే 5వ వచనం మనకి చాలా చాలా ప్రాముఖ్యం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తరువాత ఏ విధంగా జీవించాలి అంటే మనంతల మనము పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. ప్రతిరోజు, ప్రతి నెల అయినా సరే, ప్రతిరోజు అయినా సరే, ప్రతి గంట అయినా సరే, ప్రతి క్షణం అయినా సరే మనము ఆల్వేస్ నన్ను నేను శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. అక్కడ ఉన్న వాగ్దానం ఏంటంటే రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. దేవుడు నా హృదయంలో అద్భుత కార్యాలు చేయాలి, నా కుటుంబంలో అద్భుత కార్యాలు చేయాలి, నా సంఘంలో అద్భుత కార్యాలు చేయాలి అంటే నేను పవిత్రుడుగా ఉండాలి. నా కుటుంబము, నాతో పాటు ఉన్న కుటుంబ సభ్యులు వాళ్ళు పవిత్రులుగా ఉండాలి. నా సంఘము పవిత్రంగా ఉండాలి. సంఘములో ఉన్న ప్రజలందరూ పవిత్రంగా ఉంటేనే దేవుడు సంఘములో అద్భుత కార్యాలు అనేవి చేస్తాడు. కుటుంబం అనేది పవిత్రంగా ఉంటేనే, పవిత్రంగా చూసుకుంటేనే, కనీసం పవిత్రంగా ఉండడానికి ప్రయత్నించాలి. అట్లా పవిత్రంగా ఉంటేనే దేవుడు మన జీవితాలలో అద్భుత కార్యాలు అనేవి చేస్తాడు. వ్యక్తిగతంగా అయినా సరే, కుటుంబంగా అయినా సరే, సంఘముగా అయినా సరే. సో మీకు వాక్యానికి సంబంధించిన అవగాహన ఎంత ఉందో నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో లేవియా కాండం మనకేం నేర్పిస్తుంది అంటే హౌ టు లివ్ ఎ హోలీ లైఫ్. పరిశుద్ధంగా జీవించుట అంటే ఎట్లా, అసలు పరిశుద్ధంగా నేను ఎట్లా జీవించాలి అనేది ఈ లేవియా కాండం అనే పుస్తకం మనకు నేర్పిస్తుంది. కొన్ని వచనాలు చదవండి. కొన్ని వచనాలు చూడండి. 19:2 లేవియా కాండము 19వ అధ్యాయము 2వ వచనం. సరే, 2వ వచనం 19:2 చదివింది కరెక్టే. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఆ దేవుడు ఏ విధంగా అయితే పరిశుద్ధుడో నేను కూడా అదే విధంగా పరిశుద్ధుడనై ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. ఈ లేవియా కాండం మనకు నేర్పించేది కూడా అదే. లేవి అనే మాటకి, అనే పదానికి, అనే పేరుకు అర్థం ఏంటంటే హత్తుకొనుట. దేవుణ్ణి హత్తుకొని జీవించుట ఎట్లనో ఆ లేవియా కాండం మనకు నేర్పిస్తుంది. సో ఇక్కడ యెహోషువ 3వ అధ్యాయము 5వ వచనం మనం చదివినాం. ఈ యొక్క 3వ అధ్యాయానికి మనం ఇచ్చిన శీర్షిక కూడా అదే, విశ్వాస పవిత్రీకరణ, ఫెయిత్ కాన్సక్రేషన్. నేను పవిత్రుడుగా ఉండాలి. నేను పవిత్రుడుగా ఎట్లా ఉండాలి అనంటే నా దేవుణ్ణి చూసి నన్ను నేను పవిత్రుడుగా ఉంటాను, నన్ను నేను పవిత్రుడుగా చూసుకుంటాను. ఇంకో వచనం చదవండి. 20వ అధ్యాయము 26వ వచనం లేవియా కాండం. అన్ని వచనాలు లేవియా కాండంలోనే ఉన్నాయి. 20వ అధ్యాయము 26వ వచనం లేవియా కాండం. మీరు నా వారై ఉండునట్లు. నా వారు ఎలా ఉండాలి అంటే నాలాగనే ఉండాలి. నాకు ఎటువంటి లక్షణాలు ఉన్నాయో నా పిల్లలకు, నా వారికి కూడా అటువంటి లక్షణాలే ఉండాలి. సో నేను పరిశుద్ధులను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉంటే మీరంతా నావారే. ఎంత మంచి మాట అండి, దేవుడు పలుకుతున్న మాట. మనము ఆయన వారంగా ఉండడానికి ఈ దేవుడు పలుకుతున్న మాట ఏంటి అంటే మనము పరిశుద్ధులముగా ఉంటే మనము ఆయన వారము. వి బిలాంగ్ టు హిమ్. మనము ఆయనకు చెందిన వారము. ఇంకొక వచనం చదవండి. 21వ అధ్యాయము 8వ వచనం లేవియా కాండం 21:8. యెహోవానగు నేను పరిశుద్ధుడను గనుక మనం కూడా పరిశుద్ధులం కావాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. పరిశుద్ధత లేకుండా ఎవరూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. సరే, 11:44 లేవియా కాండము 11వ అధ్యాయము
44, 45 రెండు వచనాలు చూడండి. ఉమ్, ఉమ్, ఉమ్. 44 వచనంలో రాయబడ్డది, నే దేవుడనై నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. మిమ్మును మీరు పరిశుద్ధులుగా ఉండడానికి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే అది అవుతుంది. నా వల్ల అవ్వట్లేదు, నేను చేసిన పాపంలోనే మళ్ళీ పడిపోతున్నాను, లేవడం నా వల్ల అవ్వట్లేదు అని అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో వీ షుడ్ ట్రై టు బీ హోలీ, వీ షుడ్ ట్రై టు లివ్ ఏ హోలీ లైఫ్. పవిత్రమైన జీవితం జీవించడానికి ప్రయత్నించాలా, అది అవుతుంది, ఖచ్చితంగా అది అవుతుంది. సో ఈ రోజులలో చూస్తే నా సెల్ ఫోన్లోనే అంత అపవిత్రత అంతా నా సెల్ ఫోన్లోనే ఉన్నది. నా సెల్ ఫోన్ కానీ లేకపోతే నా ఇంట్లో ఆ గోడకు పెద్ద టీవీ అతుక్కొని ఉంటుంది. దాని ద్వారానే అపవిత్రత అనేది లోపలికి వస్తుంది. అపవిత్రులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. నేను అపవిత్రుడుగా ఉంటే నువ్వు నాకు చెందిన వాడివి కాదు అని అంటాడేమో దేవుడు. మరి ఎంత భయంకరం! పరిశుద్ధ పరచుకొనవలెను అని 44లో ఉంది. 45వ వచనంలో ఏముందంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. నువ్వు పరిశుద్ధునివి కావాలి, ఎట్లయినా సరే నువ్వు పరిశుద్ధునివి కావాలి. నీ బంధువుల మధ్యలో ఉన్నా సరే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధుడుగానే ఉండాలా. బంధువులతోని మాట్లాడేటప్పుడు మన మాటలు కూడా పవిత్రంగానే ఉండాలి. వాళ్ళతో పాటు నేను కూడా కలిసి వాళ్ళ మాటలలో నేను మాటలు కలిపేస్తానంటే కాదు. చాలా కేర్ఫుల్గా నువ్వు నేను ఈ యొక్క లోకంలో ఉండాలి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండము 23:14 చూడండి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనం ఎంత మంచిగా ఉందో చూడండి. ఆడ వాక్యం, దేవుని వాక్యం. చూసారా? అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూడుకున్నాం, ఇక్కడ దేవుడు సంచరిస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఇప్పుడు మన మధ్యలో పవిత్రత అనేది లేదు, అపవిత్రమైన అన్ని మన మధ్యలో ఉన్నాయి అంటే బహుశా ఇక్కడ నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడేమో. మరి మన పాలెముని మనం ఎట్లా చూసుకోవాలి అంటే పరిశుద్ధంగా చూసుకోవాలా. అపవిత్రమైనవి ఏవి కూడా లోపలికి రాకుండా మనం చూసుకోవాలా. సో నా యొక్క ఆత్మీయ జీవితంలోకి అపవిత్రత అనేది రాకుండా నేను చూసుకోవాలా. మనము పరిశుద్ధులుగా ఉండాలి, మనము పరిశుద్ధులం కావాలి అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ. ఇప్పుడు ఇందాక మనం పాట పాడినాం కదా, యేసు నీ స్వరూపమును నేను చూచెదన్, నీ పోలికగా నేను. అది ఆయన పోలికగా మనం ఏం కావాలంట? మారాలి. ఆయన పోలికలు ఎట్లయితే ఉన్నాయో నా పోలికలు ఆయన పోలికలు ఒకటే కావాలి లాస్ట్కి వచ్చేసరికి. సో కాబట్టి చాలా చాలా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ఫుల్గా మనము ఉండాలా. ఇవి ఆషామాషి అసలు కానే కాదు. చూడండి, 1 పేతురు 1వ అధ్యాయము 15-16 వచనాలు. 1 పేతురు 1వ అధ్యాయము 15-16 వచనాలు మనందరికీ బాగా తెలిసింది. 1 పేతురు వ్రాయబడి ఉన్నది. ప్రవర్తింపక ఎంత మంచిగా ఉందండి. సమస్త ప్రవర్తన యందు మనం ఎట్లుండాలి అనంటే పరిశుద్ధులై ఉండండి. ఇక్కడ మంచి మాట రాయబడ్డది. కాగా మీరు విధేయులగు పిల్లలై
మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. పూర్వపు అజ్ఞాన దశలో నాకు బోలెడన్ని కోరికలున్నాయి, బోలెడన్ని ఆశలున్నాయి, హృదయం నిండా ఈ లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన కోరికలే ఉన్నాయి అన్నీ. వాటన్నిటినీ అనుసరించి నడుచుకొనక, వాటన్నిటినీ విడిచిపెట్టేసి నువ్వు నేను ఎట్లా ఉండాలి అంటే, పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనలయందు, నా చూపు పవిత్రంగా ఉండాలి, నా మాట పవిత్రంగా ఉండాలి, నా యొక్క తలంపులు పవిత్రంగా ఉండాలి, నా యొక్క ఆలోచనలు, నా యొక్క అంతరంగంలో ఉన్న సమస్తాన్ని కూడా ఏమి అంటే పవిత్రంగా నేను చూసుకోవాలి. లేకపోతే చాలా కష్టం. సరే, ఇంకా కొన్ని వచనాలు చదువుదాం. ఈ యొక్క పవిత్రతకి సంబంధించి ఇంకా కొన్ని వచనాలు. రోమా 1వ అధ్యాయము 2వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూడండి ఎంత మంచిగా ఉందో దేవుని వాక్యం. రోమీ అది ఆ మాట మనకు కావాలి. మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంట? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న వాళ్ళంతా ఎవరు అనంటే, మనము పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. సమిష్టిగా అందరినీ, ఒకరని కాదు. ఇది ఒకరి పిలుపు కాదు, ఇది అందరికీ సమానంగా వర్తించే పిలుపు. ఇది మనందరినీ పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడో ఉండాల్సిన వాళ్ళం మనం. నా యొక్క అజ్ఞాన గతి లేకపోతే ఇప్పుడు నేను మా ఊర్లోకి పోతే అక్కడ అర్థమవుతుంది ఎటువంటి స్థలం నుండి దేవుడు మమ్మల్ని రప్పించినాడో. మా అమ్మ నాయన చెప్తుంటారు మాకు, అక్కడెక్కడో ఆ ఊర్లో నుండి అక్కడెక్కడో అడవిలోకి పోవాలి, పొలాలన్నీ అక్కడ అడవిలో ఉన్నాయి. అవి పొద్దుగల్ల పోతే మళ్ళీ సాయంత్రం వచ్చుడు, అలసిపోయి వస్తారు, తింటారు, పండుకుంటారు. ఆ ఊర్లో చర్చ కూడా లేదు అసలు. నల్ల రాళ్ళ మధ్యలో నడుచుకుంటా పోవాలా, ఆ వ్యవసాయం చేసుకుంటా కూర్చోవాలా. ఆడ సువార్త చెప్పేటోళ్ళు లేరు, చర్చ లేదు, ఏమీ లేదు. అటువంటి అజ్ఞాన దశలో నుండి దేవుడు మమ్మల్ని బయటికి తీసుకొని వచ్చినాడు. ఆయన దయా సంకల్పం, ఆయన యొక్క చిత్తాన్ని బట్టి, ఆయన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈ యొక్క దేవుడు ఏం చేసినాడంటే, నిన్ను నన్ను ఈ లోకంలో నుండి బయటికి తీసుకొని వచ్చినాడు. ఎందుకు తీసుకొని వచ్చినాడు అనంటే, ఆ పూర్వపు అజ్ఞాన దశలో మీరు ఏం చేసినారో అవన్నీ కూడా వదిలిపెట్టేసేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి కొత్తగా పెళ్ళైంది అనుకోండి, నాకే కొత్తగా పెళ్ళైంది అని అనుకోండి. సో నా భార్య ప్రెగ్నెంట్ ఉంది అని అనుకుందాం. ఫస్ట్ కాన్పు ఎవరు చేయాలి? ఏమ్మా, పూర్వపు అజ్ఞాన దశలో మనం ఏవైతే చేసినామో అవన్నీ ఏం చేయాలంటే అట్లనే కంటిన్యూ చేయాలన్నా వదిలేయాలన్నా? దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. నేను పెళ్లి చేసుకుంది మేఫైనా మరదలనే. 2 కాన్పులు నేనే చేసుకున్నా, 2 కాన్పులు నేనే చేసిన. ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరిని ఏమీ అనలేదు. మీరెవరు రాకండి, నేనే చేసుకుంటా అని చెప్పేసినాడు ఆయన. పూర్వపు అజ్ఞాన దశలో మనము ఏమేమైతే పనికిమాలిన అన్నీ ఆచరిస్తూ వచ్చినామో అవన్నీ కూడా ఏం చేయాలి? వదిలేసేయాలా. అవన్నీ మనల్ని అపవిత్రం చేస్తాయి. నా ఆత్మీయ జీవితాన్ని అపవిత్రం చేసే పనులు అవన్నీ. సో కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాము అనే సంగతి నువ్వు నేను జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది. సరే, ఇంకో కొన్ని వచనాలు చదవండి. 1 యోహాను 3వ అధ్యాయము 3వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయము 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు. ఈ నిరీక్షణ అంటే నా దేవుడు పరిశుద్ధుడు,
ఆయన రాజ్యం పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధ రాజ్యంలోనికి నేను వెళ్ళబోతున్నాను. సో కాబట్టి ఆ దేవుణ్ణి నేను చూడబోతున్నాను. ఏ దేవుణ్ణి అయితే నేను నమ్ముకున్నానో, ఏ దేవుడైతే నా కొరకు గాయాల పాలైపోయినాడో, ఏ దేవుడైతే నా కొరకు రక్తం చిందించినాడో, ఏ దేవుడైతే నాకు బదులుగా చనిపోయినాడో, సమాధి చేయబడ్డాడో, తిరిగి లేపబడ్డాడో, ఆ దేవుణ్ణి నేను కలవబోతున్నాను. నాకు ఆ నిరీక్షణ ఉంది. ఈ లోకం నాది కానే కాదు. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్నును పవిత్రునిగా చేసుకొనుడు. మనందరికీ ఒక శుభప్రదమైన నిరీక్షణ అనేది ఉన్నది. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము నేను కూడా ఏం చేస్తాను అంటే, నేను కూడా పరిశుద్ధునిగా చూచుకుంటాను. చాలా ప్రాముఖ్యం ఇది. ఒక విశ్వాసికి చాలా చాలా ఉండాల్సిన చాలా ప్రాముఖ్యమైన లక్షణం అంటే ఏంటి అనంటే ఇదే. చాలా ప్రాముఖ్యం. సరే, మొన్న ఆదివారం రోజు మేము అంటే నాకు పరిచయం ఎక్కడ లేకపోతే నేను సంగారెడ్డి మా చర్చిలోనే అటెండ్ అయినాను. ఒక సేవకుడు వచ్చినాడు, వాక్యం చెప్పడానికి ఒక సేవకుడు వచ్చినాడు. ఆయన చెప్పిన తలంపు అంటే దేవుడు నాతో మాట్లాడిన తలంపు ఏంటి అంటే, యోసేపు చనిపోయిన తరువాత అంటే యోసేపు చనిపోకన్నా ముందు ఆయన ఒక ప్రవచనం చెప్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దర్శిస్తాడు, మిమ్మల్ని దర్శించిన తర్వాత మీరు ఈ దేశంలో ఉండరు, అసలు ఈ దేశం నుండి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు నా ఎముకలను కూడా మీరు తీసుకొని పోండి. ఏమో యోసేపు ప్రవచనానుసారంగా వాళ్ళ అన్నలకి చెప్తాడు, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మీరు ఈ దేశంలో ఉండరు, ఈ దేశం నుండి వెళ్ళిపోతారు. మీరు వెళ్ళిపోయేటప్పుడు మీరేం చెయ్యాలి అంటే నా ఎముకలను కూడా మీరు తీసుకొని వెళ్ళిపోండి. ఎందుకండి? ఆ కారణం చెప్పిండు ఆయన. ఆ కారణం నచ్చింది నాకు. ఐగుప్తులో యోసేపు ఎవరు? అసలు గవర్నర్, అధికారి. ఫరో తర్వాత ఆయననే. ఐగుప్తులోనే ఆయన డెవలప్ అయినాడు, ఐగుప్తులోనే ఆయన గొప్పోడు అయినాడు. ఐగుప్తులో ఆయన దగ్గర అధికారం ఉంది, ఐగుప్తులో ఆయన దగ్గర ధనం ఉంది, ఐగుప్తులో ఆయనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. ఫరో తర్వాత ఆయననేగా. ఆయనను ప్రశ్నించే నాదుడు ఎవరు లేనలేరు అసలు నిజం చెప్పాలంటే యోసేపు గొప్పోడైంది కూడా ఐగుప్తులోనే. అయినా సరే ప్రవచనానుసారంగా యోసేపు పలికిన మాట ఏంటి అంటే, ఈ లోకం మనది కాదు, ఈ ఐగుప్తు అనే లోకం నాది కాదు. ఈ లోకంలో నేను ఎంత పెద్ద ధనవంతునైనా సరే, ఎంత పెద్ద పొజిషన్ నాకున్నా సరే, ఎంత ఉన్నతమైన ఎంత పెద్ద అధికారినైనా సరే, ఈ లోకం నాకు కూడు పెట్టినా సరే, ఈ లోకం నాకు శరీరక జీవం ఇచ్చినా సరే, ఈ లోకం నాది కాదు. నా యొక్క ఎముకలని ఈ లోకంలో ఉంచకండి, నా యొక్క ఎముకలని కానాన్ దేశానికే తీసుకొని పోండి. సో కానాన్ దేశం అంటే మనకు ఆత్మీయంగా పరలోక రాజ్యం. ఈ లోకాన్ని వదిలిపెట్టి, ఈ లోకాన్ని జయించి మనము ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలి. యోసేపు ఒప్పుకోలేడండి. నా ఎముకలు కూడా ఈ లోకంలో ఉండడానికి వీలు లేదు, నా ఎముకలతో పాటు నేను వాగ్దాన దేశానికే వెళ్ళిపోతా. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక ప్రవచనం కూడా నెరవేరింది. యేసుక్రీస్తు ప్రభుల అంటే యోసేపు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. యోసేపు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యము. యోసేపు తండ్రి చేత ప్రేమింపబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తండ్రి చేత ప్రేమింపబడ్డాడు. యోసేపు అన్నల చేత ద్వేషింపబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సొంత వారి చేతనే ద్వేషింపబడ్డాడు. యోసేపు తండ్రికి దూరంగా బ్రతికినాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ పరలోకపు తండ్రికి దూరంగా బ్రతికినాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు ఆయన. యోసేపు ఒక అధికారి, గవర్నర్. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా గవర్నర్. యోసేపు ఏ తప్పు చెయ్యకున్నా ఆయన జైల్లోకి పోయాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏ తప్పు చెయ్యలేడు, అయినా సరే ఆయన శిక్ష అనుభవించినాడు. సో యోసేపు యొక్క సమాధి తెరవబడ్డది. యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధి కూడా అది ప్రవచనం. ఇది దేవుడు నాకు ఇచ్చిన తలంపు. యోసేపు యొక్క సమాధి తెరవబడ్డది. యోసేపు యొక్క ఎముకలు ఐగుప్తులో లేవు, తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు. యోసేపు యొక్క సమాధి తెరవబడ్డది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధి కూడా తెరవబడ్డది. ఈ రోజుకి కూడా ఆ యొక్క సమాధి ఇంకా తెరవబడే ఉంది. యోసేపు అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు. యోసేపుని ఏ అన్నలైతే ద్వేషించినారో ఆ అన్నలని యోసేపు క్షమించినాడు.
యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనందరినీ, ఎవరైతే యేసు ప్రభును ద్వేషించినారో వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు ఏం చేసినాడు? క్షమించేసినాడు. యోసేపు అన్నల కడుపు నింపినాడు, కడుపు నింపి పంపించినాడు, వాళ్ళకి ఆహారం పెట్టి ఆహారం వాళ్ళతో పాటు పంపించినాడు. యోసేపు అన్నల యొక్క కడుపు నింపినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు జీవాహారం ఇచ్చినాడు. ఆయననే మన జీవాహారం. మనందరు ఎవరిని కూడా, ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా యేసు ప్రభు ఉట్టిగా పంపియనే లేడు. 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి అనంటే కథం, ఎంతమంది ఉన్నారో అంతమందికి పంచేసేయండి. ఆనాడు వాళ్ళకు శారీరక ఆహారం ఇచ్చినాడు, మనకు ఆత్మీయ ఆహారం ఇచ్చినాడు. కాబట్టి యోసేపు అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే. సో యోసేపు అనంటే మళ్ళా ఆయన చాలా పవిత్రుడుగా జీవించినాడు. ఏమా, మన అంశాన్ని గుర్తుపెట్టుకోండి. యోసేపు చాలా పవిత్రంగా జీవించినాడు. ఆయన చెడుతనాన్ని విసర్జించినాడు. ఆయన చెడుతనానికి దూరంగా పారిపోయినాడు. ఆయనకు పాపం చెయ్యడానికి ఎంత ఛాన్స్ వచ్చినా సరే ఆ పాపానికి దూరంగానే పారిపోయాడు. ఆయన ఎంత పవిత్రంగా జీవించినాడో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన పవిత్రంగా జీవించినాడు.